VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 4 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు మెరుగైన జీవన విధానం, ఆరోగ్య ప్రయోజనాల కోసం యోగా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించి యోగాసనాల పట్ల ఆసక్తి కలిగించేలాగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలానే కళ్ళు మూసుకొని కూర్చోండి. హ్యాండ్స్ రెండు రబ్ చేయండి. చేతులు రెండు రబ్ చేసుకుని నెమ్మదిగా కళ్ళ మీద పెట్టుకుని స్లోగా కళ్ళు తెరవండి. అలాగే ఫేస్ మొత్తం చేతితో రబ్ చేసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Again, deep inhale. Exhale with the గ్రామం దగ్గరికి వాటికి ఖచ్చితంగా చాలా మంది ఆసన చేస్తాను. ఏలూరు జిల్లాలో కోవిడ్ వైరస్ కి సంబంధించిన ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన 52 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్ గా నమోదైందని ఏలూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ టెస్ట్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ లక్కవరపు సురేష్ తెలిపారు. ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉందని, ప్రజలు ఎటువంటి అనుమానం వచ్చినా జలుబు, జ్వరం, దగ్గు, నీరసం లక్షణాలేమైనా ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్ తెలిపారు.
నమస్తే అండి. నా పేరు డాక్టర్ సురేష్ లక్వరకు. ఈయన రీసెర్చ్ సైంటిస్ట్ని. ఈయన ఆనంద్ గారు, నేతల ఆనంద్ గారు రీసెర్చ్ అసిస్టెంట్. మాది విఆర్డిఎల్ ల్యాబ్. పట్టణంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఒక ఆర్టీపీసీఆర్ అనాలిసిస్ అనేది మా ద్వారానే జరుగుతుంది. గత 4 రోజులు బట్టి ఒక రోజుకి వచ్చి ఒక 10-15 మంది శాంపిల్స్ వరకు రావడం, వాళ్ళు మేము టెస్టులు చేయడం అనేది జరిగింది. దాంట్లో ఒక అతను ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎవరు నిర్లక్ష్యం వహించకుండా తమ ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకుని, ఎవరికైనా ఒకవేళ తలనొప్పి, జ్వరం సింటమాటిక్గా ఉంటే మా దగ్గరికి వచ్చి ఈ శాంపుల్స్ అనేవి ఉచితంగా నిర్ధారణ చేసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏలూరు జిల్లా కార్యాలయంలో ఎంఆర్పీఎస్ అనుబంధ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకి ఘన స్వాగతం, భారీ ర్యాలీ, సన్మాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వద్దెలాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వద్దెలాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేసినటువంటి కొందల నాని గారికి, అదేవిధంగా వారి మిత్ర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిస్తుంది. వద్దెలాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వద్దెలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వద్దెలాలి ఏలూరు జిల్లా మాదిగల ఐక్యత, వద్దెలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వద్దెలాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా. నాయకత్వం, వద్దెలాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అమ్మగారి నాయకత్వం, వద్దెలాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. వద్దెలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వద్దెలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈనాటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, మా గురువులు, పూజ్యులు మన బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ గారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా ఎంఆర్పీఎస్ నాయకుడు, జిల్లా నాయకులు కొత్తపల్లి మురళీకృష్ణ మాదికి, అదేవిధంగా తనగల్ల శేఖర్ మాదికి, నా తోటి ఉద్యమ కార్మికులందరికీ సామాజిక మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పద్మశ్రీ అవార్డు రావడం అంటే ఈ భారతదేశంలోనే మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు సేవలో కొనియాడి, అది భారతదేశంలో అత్యున్నత ప్రథమ పౌరురాలైనటువంటి మన రాష్ట్రపతిగా గౌరవించడం అనేది మన మాదిగ జాతికే కాకుండా ఇతర సామాజిక వర్గానికి కూడా చెందుతుందని ఈ అవార్డు అంకితం చేస్తున్నట్టు శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిన్న పిలుపువ్వడం జరిగింది. ఎందుకంటే మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల నుండి అలుపు ఎరగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనందరం కూడా ఒక కార్యకర్తలాగా, ఒక నాయకుల్లాగా మనం ఈ విధంగా చలామణి అవుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న ధర్నాని జయప్రదం చేయాలని సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కొల్లూరు సుధారాణి అధ్యక్షత వహించారు. నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేద ప్రజలకి అనేక వాగ్దానాలను ఇచ్చి వాటిని అమలు జరపడానికి సూపర్ 6 పథకాలను పేరు పెట్టి ఏడాది కాలం పూర్తవుతుంది.
కానీ నేటి వరకు ఆ పథకాలకు సంబంధించిన అమల్లో ఏమాత్రం కూడా చొరవ తీసుకున్న ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయలేదు. ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. అందులో భాగంగా జూన్ 2వ తేదీన సూపర్ 6 పథకాలను తక్షణమే అమలు చేయాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రజలకు చెప్పిన వాగ్దానాల్లో పట్టణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం జగన్ గారు ఇచ్చినటువంటి సెంటు భూమి స్థలంలో 2 సెంట్ల ఇళ్ల స్థలం, అలానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశారు. దాని మీద చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేశారు. కేబినెట్ లో కూడా దాని మీద చర్చించారు. దానికి సంబంధించిన అంగీకారాన్ని కూడా కేబినెట్ అంగీకరించిందని వార్తల్లో వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అక్కడితోనే ఆ విషయాన్ని ఆపేసింది. ఏదైతే ఈ రోజు సామాన్యుడు సొంత ఇల్లు లేక అద్దెలలో అవస్థలు పడుతూ బాధలు పడుతూ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాడు, వారి కష్టం తీర్చడం కోసం తక్షణమే కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి పేద ప్రజలకు సొంత ఇల్లు అనే అంశాన్ని అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తక్షణమే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, దాంతో పాటు ఇంటి నిర్మాణానికి ఈ రోజు పెరిగినటువంటి ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలను గమనంలోకి తీసుకొని ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందులో భాగంగానే నవంబర్ నెల నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలందరి దగ్గరికి వెళ్లి అర్జీలు సేకరించారు. ఆ సేకరించిన అర్జీలని కలెక్టర్ గారి కార్యాలయంలో అందజేశారు, సచివాలయాల దగ్గర అందజేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగానే జూన్ 2వ తేదీ ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇల్లు లేని లబ్ధిదారులందరితోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. అనంతరం ఎంఆర్ఓ గారికి పేద ప్రజలు సొంత ఇల్లు లేక పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక శాఖల్లో ఇళ్లు లేని నిరుపేదల నుంచి అర్జీలు తీసుకున్నారో ఆ అర్జీదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. అలానే అర్జీలు ఇవ్వలేని సొంత ఇల్లు లేని పేదలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటలకి ఎంఆర్ఓ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగేటువంటి ధర్నాని జయప్రదం చేయవలసిందిగా, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, ఇల్లు లేని పేదలందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలోని మండల పరిషత్ అభివృద్ది అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ ఆయన ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖునే పెన్షన్ ప్రతి నెల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మనకు పైనుంచి ఆదేశాలు వస్తాయో జూన్ 1వ తేదీన ఆదివారం రావడం వలన జూన్ నెల పంపిణీ చేయవలసిన పెన్షన్ ని ఈ నెల 31వ తేదీన శనివారం నాడు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నమస్కారం అండి, నేను ఎంపీడీఓ మురళీకృష్ణ చింతలపూడి. ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, మరి ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అనేటువంటివి పంపిణీ చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖునే పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏవైతే మనకి పైనుంచి ఆదేశాలు వస్తున్నాయో దానికి అనుగుణంగానే మరి రేపు జూన్ 1 ఆదివారం వచ్చింది పెన్షన్లు పంపిణీ చేయడానికి. అందువల్ల మనకేంటంటే ఈ యొక్క మనం మే నెలలో ఉన్నాం, మే 31 నాడే మనం పెన్షన్ పంపిణీ చేసేయడానికి మేమంతా కూడా సమాయత్తం అవుతున్నాం. మరి మన చింతలపూడి మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 19 గ్రామ పంచాయతీల్లో పెన్షన్దారులు మొత్తం ఎంతమంది అంటే రేపు 1వ తారీఖున తీసుకునేటువంటి వారి సంఖ్య 9,229 మంది. వీళ్ళందరికీ కూడా అమౌంట్ పంపిణీ చేయబోయే అమౌంట్ ఎంతంటే 4,1,86,500. 4,1,86,500. ఇవన్నీ కూడా కేవలం గ్రామ ప్రాంతాలకు సంబంధించి మనకి చింతలపూడిలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మరి ఆదివారం ఈ విధంగా 1వ తారీఖు వచ్చింది, మరి ఎట్లాగా అని మరొక సందేహం రావచ్చు. దానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వారు 31వ తారీఖు శనివారం నాడే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. సహకార సంఘాలు, సేవా సంఘాలు ఆదాయపు శాఖకు రిటర్ను దాఖలు తప్పనిసరి అని ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మెంబర్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ చేయడం అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ అనేది స్పెసిఫిక్. సో ఇవాళ మా అందరూ మీకు ఇవ్వగానే విషయానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఈ పాయింట్స్ మీరు యూ టేక్ కేర్ ఇన్ యూర్ ఫ్యూచర్. యాజ్ అ ఆఫీస్ బేరర్స్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా డేటా అనాలిసిస్ ప్రకారం తెలుస్తుంది ఏంటి అంటే, చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీస్ తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైంలో ఫైల్ చేయట్లేదు. సో దీనివల్ల వాళ్ళకి రావాల్సిన ఏటీపీ డిడక్షన్స్ రావట్లేదు, ప్లస్ వాళ్ళ కేసెస్ రీఓపెన్ అయిపోతున్నాయి. సో రీఓపెన్ అవ్వడం వల్ల డిమాండ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ డిమాండ్స్ కలెక్ట్ చేయడానికి బ్యాంక్ అటాచ్మెంట్స్, ప్రాపర్టీ అటాచ్మెంట్స్ ఇలా జరుగుతున్నాయి. సో ఇదంతా మాకు తెలిసింది ఏంటంటే, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల కోఆపరేటివ్ సొసైటీస్ తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు. సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది కంపల్సరీ. ఆ పర్టికులర్ పాయింట్ని ఎంఫసైజ్ చేయడం కోసం ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ జరపడం జరిగింది. అండ్ ఇవాళ చాలామంది కోఆపరేటివ్ సొసైటీస్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. ఈరోజు ప్రోగ్రామ్ వల్ల వాళ్ళ అందరికీ ఒక అవేర్నెస్ వచ్చుంటుంది. అండ్ ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ దే విల్ ఫైల్ ద రిటర్న్స్ ఇన్ టైమ్ అండ్ దే విల్ అవేట్ ద డిడక్షన్. నిమ్మకాయలకు గిట్టుబాటు ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దెందులూరు మండలం రామాపురం గూడెంలో ఈ రోజు నిమ్మ తోటలో పరిశీలించి నిమ్మకాయల కోసం ధరల్ని రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. బాగా ఎంత దాకా వెళ్ళిందండి? బాగా వెళ్ళినట్టు 80 రూపాయలు. 80 రూపాయలు లాస్ట్ ఇయర్ 80 రూపాయలు తగ్గింది. 80 రూపాయలు నుంచి 10-15 రూపాయలు పడితే ఓన్లీ నమ్మకాయ ఓన్లీ 80,000 దాకా ఉంది. 80,000 80,000 కాడ నుంచి 1,20,000 దాకా ఉంది. పెట్టుబడి చాలా అవుతుంది. 1,00,000 రూపాయలు దాటిపోతుంది. కూలీలు ఎన్ని కలుపుతారా? కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు మేము నిమ్మ తోటల్ని రామారగూడెంలో పరిశీలించడం జరిగింది. వాళ్ళ రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిమ్మకాయలకి ఈ సీజన్లో ధర బాగా పడిపోవడంతో నిమ్మ రైతులకు కన్నీటి చెమ్మ వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. మరి పెట్టిన పెట్టుబడి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కనీసం కోత కూలీ ఖర్చులు కూడా రైతుకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి మార్చి ఏప్రిల్ మే ఈ 3 మాసాల్లోనే నిమ్మకి అత్యధిక ధర రావాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లాంటి పరిస్థితుల్లో నిమ్మకాయలకి కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే ఈరోజు మార్కెట్లో రైతుకి ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పెట్టుబడులు చూస్తేనేమో కౌళ్ళు 80,000 నుంచి 1,00,000 రూపాయలు పైగా ఉన్నది. అట్లాగే మామూలుగా ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులు చూస్తూ ఉంటే అది కూడా 70,000 నుంచి 80,000 రూపాయలు పైగా ఖర్చు అవుతూ ఉన్నది. మరి ఈ రకంగా పెట్టుబడి ఖర్చులేమో పెరిగిపోయినాయి, ఇవాళ దిగుబడులు కూడా తగ్గిపోయినాయి, తెగుళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ కనీస ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి ఈ రకంగా నిమ్మకాయలు ఇప్పటికే ఏలూరు ప్రాంతంలో ప్రధానంగా పెదవేగి, ద్వారకా తిరుమల, దెందులూరు ఈ మండలాల్లో అత్యధికంగా నిమ్మ సాగు ఉన్నది. మరి ఈ ధరలు పడిపోవడంతో నష్టాలు పాలవడంతో ఎక్కడికక్కడ రైతులు నిమ్మ తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఏ చేతితో అయితే కష్టపడి చెమటోడ్చి నిమ్మ తోటలు పెంచారో అవే చేతులతోటి ఇవాళ నిమ్మ తోటలు నరుక్కోవాల్సిన పరిస్థితి కనీస ధరలు రాకపోవడం వల్ల రైతుకి ఏర్పడింది. ఈ దుస్థితి నుంచి రైతు బయటపడాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని కనీస ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధి లాంటి పథకాలను వర్తింపజేసి నష్టపోతున్న నిమ్మ రైతులను ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలి. కాబట్టి నిమ్మకాయలకి కనీసమైన ధర కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.